నాకు డాన్సెస్లో నాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఎవరైనా అంటే కనుక అది అక్కినేని నాగేశ్వరరావు గారు. అలాగా ఆయన డాన్స్ చూస్తూ అవన్నీ అనుకరిస్తూ కూడా నేను చాలా ముందుకు వెళ్ళేవాడు. అలాంటి నాగేశ్వరరావు గారు ఎవరైతే నాకు అభిమానమైనటువంటి డాన్సర్గా ఉండేవారు, అభిమాన నటుడుగా ఉండేవారు, అలాంటి నాగేశ్వరరావు గారు నా గురించి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సుమా చేసే ఇంటర్వ్యూలో మనం చూస్తున్నాం. ఆయన ఏమన్నారు ఇందాక, నాకు ఎముకలు ఉన్నాయమ్మా కానీ చిరంజీవికి ఎముకలు లేవు. ఆయన తర్వాత ఇంకొక ఈరోజు ఇక్కడ లేదు కానీ ఇంకొక వీడియోలో ఆయన అన్నారు, నేను డాన్స్లు వేయడానికి ఆద్యుణ్ణి. ఈ డాన్స్లో అనేది ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేనే పరిచయం చేశాను, నేనే ఆడుతుండేవాడిని. కానీ ఆ డాన్సులకి స్పీడ్ పెంచింది, గ్రేస్ పెంచింది అది చిరంజీవి. చిరంజీవి ఒక హీరోయిన్తో డాన్స్ వేస్తుంటే నేను చిరంజీవిని చూస్తాను, ఆ హీరోయిన్ చూడను. అలాగే ఆకట్టుకుంటాడు నా డాన్స్ తోటి అని ఆయన అంటుంటే, ఆ మాటలు వింటుంటే అవి చాలదా, నాకు ఎన్నో గొప్ప గొప్ప అవార్డు సమానం. ఆ డాన్స్ చేయడంలో నేనే మొదలుపెట్టిన వాడిని, కొంత అనుభవం ఉన్నవాడిని. ఆ డాన్స్ చూస్తుంటే హీరోయిన్ చూడబుద్ధి కాదు, చిరంజీవి గారినే చూడబుద్ధి. ఆయన పొగటానికి కాదు, ఆయన పొగిడి నాకు ఇచ్చేదేమి కూడా. అంటే ఈయనకి అసలు బోన్స్ ఉన్నాయా లేదా, బాడీలో ఏంటి ఈ వంకలు జరుగుతాయి, అది వంకలు నాకు అప్పుడు జరగలేదు ఇప్పుడు జరగలేదు. ఇటువంటి క్వశ్చన్ ఆన్సర్ నాలో వస్తాం. ఈ సబ్జెక్ట్ నంబర్ 1 స్టార్ గా ఇప్పటి వరకు వెలుగు.